చేయాలి ఉద్యోగాలకు న్యాయం చేయాలి అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం అందరికీ జీతాలు రావాలి. అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం అందరికీ జీతాలు రావాలి. ఈ విషయంలో ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేసి కంపెనీ మా మీద ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మా శాసనసభ్యులు గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు, అలాగే ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో కలగ చేసుకోవాలి. అలాగే పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కలగ చేసుకుని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. పుట్టా మహేష్ గారికి కూడా మా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాము. అందరూ కూడా మా కుటుంబాలని రోడ్డు మీద పడకుండా చూస్తారని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, నా పేరు మోహన్ అండి. నేను ఇదివరక మామూలుగా హౌస్ వైరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడిని. ఏదో మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా స్మార్ట్ మీటర్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ పరంగా నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఇంటర్వ్యూ చేశారు, నన్ను ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ అలాగే మన గవర్నమెంట్ జాబ్ లాగానే ఎలా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారో అలాగే రిక్రూట్మెంట్ చేసుకున్నారు. మన బాడీకి సంబంధించిన మెడికల్ టెస్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్ ఇచ్చాను. దాని ప్రకారంగానే మళ్ళీ పోలీస్ ఎంక్వైరీ, అంటే మన గవర్నమెంట్ జాబ్ ఎలా చేస్తారో అలాగే మళ్ళీ పోలీస్ ఎంక్వైరీ సర్టిఫికేట్ తీసుకున్నాను నా దగ్గర. తీసుకుని మా దగ్గర ఏవైతే సర్టిఫికేట్ ఉన్నాయో నేను ఐటీ చేశాను కాబట్టి నా 10th క్లాస్ సర్టిఫికేట్, ఐటీ సర్టిఫికేట్, అలాగే మన గవర్నమెంట్ సంబంధించింది మెడికల్ సర్టిఫికేట్, పోలీస్ ఎంక్వైరీ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు మాకు ఒక అపాయింట్మెంట్ లెటర్ని ఇచ్చారు. ఆ లెటర్ పరంగా ఏముందంటే జీతం పరంగా వచ్చేటికి 30,000 శాలరీ, అలాగే పిఎఫ్ ఈఎస్ తోటి కట్ అయ్యి మాకు చేతికి 24 వచ్చేలా పెట్టారు. అలాగే పెట్రోల్ క్లైమ్ కూడా 3.90 ఇస్తానని చెప్పేసి అదొకటి మనకి అగ్రిమెంట్ ప్రకారంగా ఇచ్చారు. కిలోమీటర్ పరంగా ఆ అగ్రిమెంట్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా శాలరీ ఇవ్వకపోగా పెట్రోల్ కూడా వస్తలేదు. దాని పరంగా అవన్నీ పక్క పెడితే దీనికి సంబంధించిన మీటర్కి సంబంధించి కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ప్రాసెస్. అవి ఏంటంటే చైన్ సిప్లు అనగా మీటర్కి సంబంధించిన స్క్రూ అనగా మిషనరీ ఉంటాయి, మిషనరీ కనుక టేపులు అనగా అన్నీ కూడా మేమే తెచ్చుకున్నాం. తెచ్చుకొని కాక ఏంటంటే ఇస్తున్నారు శాలరీ ఏదో అని చెప్పేసి మేము దీంట్లో వచ్చాము. ఇప్పుడు ఇవన్నీ పక్కడితే ఇప్పుడు మొత్తానికి ఏదైతే మనకి సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం శాలరీ ఇస్తా అన్నారో ఆ అగ్రిమెంట్ శాలరీ ఇవ్వకపోగా 12,900 చిల్లర ఇస్తానని చెప్పేసి ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానేమని చెప్పేసి మాకు లెటర్ ఇచ్చారు. నాతో పాటు ఇక్కడ ఉన్న మా యొక్క అందరికీ ఇక్కడ ఇన్స్టాలర్ అని ఒక ఉంటారు, ఇన్స్టాలర్ అని హెల్పర్ ఉంటారు. వాళ్ళందరి పరంగా లెటర్లు వచ్చినాయి. ఏంటంటే 12,900 శాలరీ ఇస్తాను, ఒకేసారి 2,400 శాలరీగా బై హ్యాండ్ గాను ఇప్పుడు 2,400 1200 రావడం చాలా దారుణమని, 12,000 రావడం చాలా దారుణమని చెప్తున్నాను. దాని పరంగానే మేము అందరం ఏకమయ్యి ఇక్కడ కలవడం జరిగింది. మాకు ఇక్కడ 120 మంది. దీంతో పరంగా మన పశ్చిమ జిల్లా, ఏలూరు జిల్లా కాకుండా మొత్తం ఏపీ మొత్తం ఒక 1,000 మందిలో ఇంచుమించు ఒక నాకు తెలిసి 2-3 మంది జీవితాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. ఓన్లీ ఇన్స్టాల్లో కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడ్డాయని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మా డిమాండ్ అంటే ఏం కాదు, మాకు ఏదైతే అగ్రిమెంట్ 1 year అగ్రిమెంట్ ఏదైతే ఇచ్చారో ఆ అగ్రిమెంట్ ప్రకారమే కొనసాగించాలి. యాక్చువల్లీ హెల్పర్ అనేది తీశారు, హెల్పర్ కూడా
ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే సింగిల్ ఫేజ్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది. సింగిల్ ఫేజ్కి 4000 ఉంటాయి, 3 ఫేజ్కి 8000 ఉంటాయి. పైగా ఏవి సప్లై ఆపి కాదు, అన్ని లైవ్లో చేయాలి. ఇదేది మన లైన్మెన్ గారు వెళ్ళేలాగా కాదు. ఇది ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ప్రతి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్. అందుకని మాకు ఏదైతే పాత సంవత్సరం వరకు ఏదో ఇచ్చారో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అదే శాలరీ ఇవ్వాలని చేయాలని చెప్తే సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. లేని పక్షంలో మొత్తం ఈ ఎంటైర్ మన జిల్లా కాదు ఏపీ మొత్తం పనిని స్తంభించాలని కోరుచున్నాం. నా పేరు పల్లెటి దిలీప్ కుమార్ అండి. నేను ఆగస్టు 12వ తారీఖుని జరిగినటువంటి రిక్రూట్లో, స్మార్ట్ మీటర్ రిక్రూట్లో నేను ఎంపికయ్యాను. దానిలో భాగంగా మాకు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మేము ఒప్పందం చేసుకుని, మాకు ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్లో మేము ఒప్పందం చేసుకుని మేము ఒప్పుకొని, దాంట్లో ఇచ్చినటువంటి శాలరీల ప్రకారంగా మేము కొనసాగుతూ ఇంతవరకు మేము కొనసాగాము. దాంట్లో భాగంగానే మేము ప్రతిరోజు మేము మీటర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటూ మా ప్రోగ్రెస్ను అంతకంతకు ఇంప్రూవ్ చేసుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా సడన్గా మా కంపెనీ హెచ్ఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది మా జీతాలకి బహు విరుద్ధంగా ఉంది. ఎందుచేతనైతే మేము ఒప్పుకున్నటువంటి ఒప్పందం ఏమైతే ఉందో 30,000 శాలరీ, పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయిపోను 28,000 మేము బై హ్యాండ్ తీసుకుంటున్నాం. అది కాకోకుండా ఫ్యూయల్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కిలోమీటర్కి 3.90 విధంగా ఉన్నాయి. వాటికి మేము ఒప్పందం చేసుకుని మేము పనిచేస్తూ ఉంటుండగా మాకు గత ఒక వారం నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మాకు మా జీవనానికి బహు విరుద్ధంగా ఉంది. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. 30,000 రూపాయలు శాలరీ తీసుకున్నటువంటి ఒక ఇన్స్టాలరు, ఒక 15,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నటువంటి ఒక హెల్పరు పూర్తిగా దీనికి ఆపద గురయ్యేటువంటి పరిస్థితి మాకు కనబడుతూ ఉంది. మేము పూర్తిగా నష్టపోయాం. మా జీవనాన్ని బయట విడిచిపెట్టి పూర్తిగా మేము ఈ స్మార్ట్ మీటర్లోకి వచ్చి మేము జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా మరి మా హెచ్ఆర్ వాళ్ళు, మా కంపెనీ వాళ్ళు దీన్ని ఆపడం ఎంతైనా మాకు బాధాకరం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు రిక్రూట్లో ఆఫర్ లెటర్లో ఏదైతే మాకు నియమ నిబంధనలు ఇచ్చారో ఆ విధంగానే మేము కోరుకుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి శాలరీలు మేము ఫస్ట్లో అయితే ఏదైతే శాలరీలు తీసుకున్నామో మాకు అగ్రిమెంట్లో ఒక 1 ఇయర్ ఇచ్చారు. ఆ 1 ఇయర్ వరకు అదే శాలరీలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్యూయల్ క్లైమ్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇన్స్టాలర్కి ఒక హెల్పర్ని ఇచ్చారు. ఎందుకంటే మేము చేసేది ఆన్లైన్లో చేస్తూ ఉంటాం, ఈ లైవ్లో చేస్తూ ఉంటాం కనుక ఈ లైవ్లో చేసేటువంటి పనికి గమ్ముని ఏదైనా థ్రెట్టింగ్ ఆపద ఏ విధంగా వస్తుంది, ఎంత సేఫ్టీ తీసుకున్నా ఆపద అనేది ఎలక్ట్రికల్లో వస్తూ ఉంటుంది కనుక మాకు హెల్పర్ అనేటువంటి వ్యక్తి మాకు ఖచ్చితంగా అవసరం. ఈ డిమాండ్ కూడా మేము పూర్తిగా అమల్లోకి తేవాలని చూస్తున్నాం. ఒకవేళ ఈ డిమాండ్లు మీరు మాకు కొనసాగించకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ స్మార్ట్ మీటర్ బిగించకూడదని మేము నిర్ణయించుకున్నాం. కనుక మీరు మాకు ఈ డిమాండ్లు ఎప్పుడైతే నిర్వర్తిస్తారో అప్పుడు మేము మా విధులను కొనసాగించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.